నాకు న్యాయం చేయండి అనుమాల శెట్టి శ్యామలారాణి. ఇంకా వివరాల్లోకి వెళితే సుమతి అనే ఆవిడ నందిగామ దగ్గర లింగలపాడు అనే ఊర్లో ఒక అతన్ని పెళ్లి చేసుకొని అతన్ని వదిలేసి నందిగామ వచ్చి కొత్త సూరిబాబు అని అతన్ని మ్యారేజ్ చేసుకొని అతని ద్వారా ఒక పిల్లవాడిని కని కొంతకాలం అతనితో కాపురం చేస్తున్నా అతన్ని వదిలేసి విజయవాడ వచ్చి ఇమిడిశెట్టి శ్రీనివాసరావు అనే లాయర్ బీజేపీ నాయకుడు హాస్టల్ నిర్వహిస్తుండగా అతని దగ్గర వంట మనిషిగా జాయిన్ అయ్యి అతనికి కరోనా సోకి చనిపోయిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ కి వెళ్లి శ్రీనివాసరావు నన్ను మ్యారేజ్ చేసుకున్నాడని అందరికీ చెప్పి ఒక మ్యారేజ్ ఫేక్ సర్టిఫికేట్ పుట్టించి పార్టీలో ఉన్న వాళ్ళందరినీ నమ్మించింది. శ్రీనివాసరావు తర్వాత అతను ఫోన్ తీసుకొని శ్రీనివాసరావు స్నేహితుడు ఒక లాయర్ తో కలిసి అలాగే ఒక బీజేపీ నాయకుడితో కలిసి శ్రీనివాసరావు హైదరాబాద్ లో ఉన్న 2 ఫ్లాట్లు ఆమె వేసింది. అతని తరపున ఉన్న ఫిక్స్ డిపాజిట్లు ఫోన్ ఓటీపీతో తీసేసుకుంది. అసలు శ్రీనివాసరావుకి సుమతికి పెళ్లి జరగలేదని శ్రీనివాసరావుని బీజేపీ పార్టీలో అన్నయ్య అని పిలిచే ఒక ఆవిడ మాటల్లో విందాం. ఇప్పుడు స్టాల్ లో లెక్కలు రాసేది పలికి పెట్టుకున్నాను అన్నట్టు చెప్పారు. తర్వాత తనకు మెస్ అవుట్ ఉండేది లాయర్ గారికి, అందులో పని చేయడానికి వస్తుందమ్మా అని చెప్పారు. ఈ రెండే తెలుసు, మరి మాకు పెళ్లి చేసుకున్నాను. మీకు తెలిసి శ్రీనివాస్ గారు పెళ్లి అవలేదు. తను ఈ పార్టీలో చాలా మంది చేసుకుంటానన్నా ఎవరిని చేసుకోలేదు, అది కూడా చెప్తున్నాను. ఎవరు వద్దన్నారు, ఎవరు శ్రీనివాస్ ఎవరు నాకు వద్దు, నేను మ్యారేజ్ చేసుకుంటాను. శ్రీనివాసరావు గారు మీతోనే అంటారా? నేను ఎవరిని మ్యారేజ్ చేసుకోను, నాకు పెళ్లి అవసరం లేదు, కొన్ని సంబంధాలు వస్తున్నాయి చేసుకోవచ్చు కదండి అంటే నాకు పెళ్ళి వస్తాను, ఎంత వయసు వచ్చినా. అంటే బీజేపీ పార్టీలో శ్రీనివాసరావు గారు మా భర్త, ఆయనకు పోస్ట్ ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత నా భర్త పోస్ట్ నాకు ఇవ్వండి అని ఆ మ్యారేజ్ సర్టిఫికెట్స్ పెట్టి పోస్ట్ తీసుకుందనేది ఒక నా ఎంతవరకు ఈవిడి భార్యనని వాళ్ళతో చెప్పింది. చెప్పినప్పుడు మరి ఆయన మీద గౌరవంతో ఈవిడ పోస్ట్ ఇచ్చారు, అది కూడా వాళ్ళు సొంతంగా ఇవ్వాల. ఈవిడ చెప్పిన తర్వాత వాళ్ళు సరే ఆయన మీద అభిప్రాయంతో ఆయన అంటే కొద్దిగా ఇష్టంతో ఇచ్చారు. చిన్న విషయం అంటే మీకు తెలుసు కదా శ్రీనివాసరావు గారికి ఈవిడ పెళ్ళి అవ్వలేదు అని మీరు అబ్జెక్షన్ పెట్టలేదా పార్టీ వాడికి? ఎవరికి? మాకు రాజకీయాలు తెలియదు, మీరు పార్టీకి సంబంధించిన వ్యక్తులే కదా. మాకు రాజకీయం అంతా తెలియదు. ఆవిడ మటు భార్య కాదు, అది అంతవరకు తెలుసు. అది తర్వాత ఆ చిన్నన్నయ్యని కొట్టించేసి ఏదేదో చేసి అవి చేసింది ఈ అమ్మాయి. ఈవిడ భార్య ఏంటో అనుకున్నాం. ఒక రోజు నాకు ఫోన్ చేసింది, నేను వదిన మాట్లాడుతున్నాను. వదిన ఎవరన్నా, ఈ నెంబర్ ఎవరు ఇచ్చారు మీకు? వదిన ఎవరంటే సీను గారు ఇచ్చారని చెప్పింది. సీను గారికి పెళ్ళి అవ్వలేదు కదా అన్నా. నేను అవ్వకూడదని ఉందా అంది. మాకు తెలిసి పెళ్ళి అవ్వలేదు, మరి నువ్వు వదినని చెప్తున్నావు. నేను వెంటనే సీను గారికి చేసి ఆవిడేంటి వదినని చెప్తున్నాను అంటే నెంబర్ నేనే ఇచ్చానమ్మా అన్నాడు. అంతే. ఆ వదిన అవ్వలేదు, పెళ్లి చేసుకున్నాను మీ వదిన అనే డైలాగ్స్ అనే రాలేదు. మీకు తెలిసి శ్రీనివాసరావు మ్యారేజ్ అనేది జరగలేదు. ఆ కొడుకుని మాత్రం దత్తత అనేది తీసుకోలే. మాకేమైనా తెలుస్తాయి కదా, మాకేంది. మీకు చిన్నప్పటి నుంచి మీ అంతా కలిసి ఉన్నారు కాబట్టి మీకు అన్నీ తెలుస్తాయి. అంటే తన కొడుకుని దత్తత తీసుకున్నారా అవన్నీ నాకు తెలియదు. దత్తత తీసుకోవడం అవన్నీ తెలియదు నాకు. ఒక పని అమ్మాయిగానే ఆయన చెప్పారు. శ్రీనివాసరావు గారు చెప్పారు, ఆయన చెప్పారు. సుమతి అనే ఆవిడ మా పని అమ్మాయి మెస్ లో చేయడానికి వచ్చిందమ్మా పని. తర్వాత ఈ టపాకాయలు దానికి కూడా రాసుకోవడానికి డబ్బులు అవన్నీ రాయడానికి పెట్టుకున్నారు. అది నేను కొన్ని కేసుల్లో మా బాబు కేసు విషయం అన్నయ్య దగ్గరికి వెళ్తే తాడేపల్లిలో స్టాల్ పెట్టాడు. ఆ పని మీద వెళ్తే ఆవిడ అక్కడ ఉంది. ఉంటే అప్పుడు చెప్పాడు ఇలా రాయడానికి పెట్టుకుంటానమ్మా. అంటే కొన్ని ఫంక్షన్స్ కి తను వెళ్ళి నా భర్త కొన్నోడు మేము మ్యారేజ్ చేసుకున్నామని ఒక ఇది క్రియేట్ చేసింది అనేది ఒక కారణం. ఆవిడైతే భార్య కాదండి, అది బట్టి కన్ఫర్మ్ చెప్తున్నా. ఆవిడైతే భార్య కాదు, ఆయనకైతే పెళ్ళి అవ్వలేదు మాకు తెలిసి. దేనికి తీసుకురావడం కూడా మాకు తెలియదు. ఎప్పుడైనా మేము ఆఫీస్కి వెళ్ళా కూడా ఇద్దరు పక్క పక్కన అసలు ఏం కూర్చుండేవారు కదా. ఆవిడ అక్కడ ఉండేది, ఈవిడ ఇక్కడ, ఈయన ఎక్కడ ఉండేవారు. ఏ రోజు అలాంటి ఏం లేవు. ఇమిడిశెట్టి శ్రీనివాసరావు ఇంట్లో 30 ఏళ్ల నుంచి అద్దెకు ఉంటూ అక్కడే ఇస్త్రీ చేసుకునే అప్పారావు ఇమిడిశెట్టి శ్రీనివాసరావు పెళ్లయిందా, కొత్త సుమతి కుమారుడు కొత్త సంతోష్ ని దత్తత తీసుకున్నాడా అనే విషయాన్ని అప్పారావు మాటల్లో విందాం. పెట్టేసి సీనుకి దత్తత ఇచ్చినట్లు డాక్యుమెంట్ పుట్టించింది. దత్తత ఎక్కడ జరిగింది? దత్తత అంటే ఉంటే కనీసం ఎవరికైనా అనుకున్నా ఉంటే దత్తత అనేది శ్రీను ఎంతటి ఏ కార్యం అయినా ఏది చేసుకున్నా సరే దగ్గర ఉన్న వాళ్ళు పిలుస్తేవాడు.
అటువంటి దత్తత కార్యక్రమం ఉంటే ఎవరు నీకు చెప్పకుండా ఉంటాడు? అంటే మీరు కాబట్టి మీకు వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మీకు పిలుపులన్నీ ఉన్నాయి. మంచి చెట్లు కూడా ఆయన చూసి అందులో ఉన్న వాళ్ళందరూ కూడా తూర్పు వాళ్ళు ఉండేవారండి. ఎక్కువ ఉల్లిపాయలు అమ్ముకునే వాళ్ళు, రిక్షా బళ్ళు వేసి ఉల్లిపాయలు అమ్ముకునేవాడు. అందరూ అద్దెలకు ఉన్న వాళ్ళే. ఈ ఏడుకొండలో కొండలరావు అన్నవాడు కాగితాలు వ్యాపారం చేసుకునేవాడు. ఆయన మొట్టమొదట ఈ ఊకపళ్ళు తోలుకునేవాడు హోటల్ అంతా. ఎవరో ఇలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పి ఏదో చిన్న వ్యాపారం అని అంటే అలా కాగితాలు కొట్టు పెట్టుకుని వెనకాల ఉండేవాడు. ఏది వచ్చిన అట్టలు గాని ఏది గాని వేసుకుంటే అది ఖాళీగా ఉందని అందులో పెట్టుకునేవాడు. ఈయన హాస్టల్ పెట్టుకుంటానంటంతో ఖాళీ ఇదందరూ ముద్రే ఖాళీ చేశారు. నేనే లాస్ట్. మీరే లాస్ట్. కాకపోతే నేను ఇస్త్రీ బండి మాత్రం పెట్టుకుంటా, కావాలంటే ఖాళీ చేసేస్తాను చెప్పాడు. నీ బండి అక్కడికి వెళ్ళదు, ఇప్పుడు పెట్టుకో. ఇప్పుడు హాస్టల్ పెట్టుకుంటున్నావు అంటే పిల్లలకు ఇస్తాను, నాకు డబ్బులు వస్తాయి, ఖాళీగా ఉండే కంటే మీకు ఇచ్చిన దాని మీద కొంచెం బాగుంటది అంటే సరేలే. ఇంకా ఆయన బాధ పెట్టడానికి మన స్థానం మనకే ఉంది. మరి ఇల్లు దొరికి వరకు అంటే అప్పుడు కొండలరావు అన్నవాడు ఆ పక్కనే ఆ సాయిబుల ఇంటి దగ్గర ఖాళీ ఉంటే అది తీసుకున్నాడు. అప్పుడు నేను అడిగా నాకు ఒక గది ఇవ్వమంటే ఇస్తానంటే ఆ గది ఆయన ఇచ్చాడు. అక్కడ ఉండేవాడు కానీ ఇస్త్రీ ఎక్కడైనా. టోటల్ గా మీకు తెలిసినంత వరకు సీనికి మ్యారేజ్ అవ్వలేదు, దత్తత కార్యక్రమం ఎవరిని దత్తత తీసుకోలేదు. కొత్త సుమతి తన రెండో భర్త కొత్త సూరిబాబుని వదిలేసి వచ్చిన తర్వాత, కొత్త సూరిబాబు చనిపోయిన తర్వాత అక్కడ కూడా ₹1,00,000 వసూలు చేసిన కొత్త సూరిబాబు మరదలు చెప్పిన విషయాలు విందాం. సంధ్యారాణి సంధ్యారాణి గారు, కొత్త సంధ్యారాణి గారు. ఇప్పుడు సుమతి గారు మీకు ఏమవుతారు? తోటికోడలు. అంటే ఏమని చెప్పాలి, అంతకు ముందల నా తోటికోడలు. గతం విడాకులు రాకుండానే ఆవిడ విడాకులు అయితే రాలేదు. విడాకులు రాకుండానే వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. అంటే పెళ్లి అది కూడా మనకు తెలియదండి. తనతో మనం రిలేషన్ తక్కువ. తనతో ఉన్నట్టు తెలుసు. ఈయన మా సొంత బావగారు. ఓకే ఓకే, సొంత బావగారు. మీ అత్తగారు చూపించండి. మీ అత్తగారు ఇదిగోండి. ఇప్పుడు మీ బావగారు చనిపోయిన తర్వాత రమ్మని పిలిచాం. నేనే పిలిచాను. పిలిస్తే నేను రాను, చేసుకోండి, అలా చేసుకున్న తర్వాత నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పింది. తను రాలేదు, బాబు రాలేదు. బాబు చేత మరి తలకొరువు పెట్టేయాలి కదా, అది లేదు. ఈయన పెట్టారు, మా ఆయన పెట్టారు తలకొరువు. ఇప్పుడు మీ బావగారికి సుమతికి పిల్లలు ఎవరు ఉన్నారు? బాబు ఇప్పుడు సతీష్ అన్న పిల్లగా. ఇప్పుడు పేరు కూడా అదే సతీష్ కుమార్ అని చెప్పారు. ఆ బాబు సంతోష్. ఇప్పుడు సంతోష్ కుమార్ బావగారికి విడాకులు అవ్వకుండానే వేరే మ్యారేజ్ చేసుకుందని ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా? అంటే వాళ్ళు చెప్పరకండి మనకి. చేసుకున్నదంటే వీళ్ళు విడిగానే ఉంటున్నాడు. ఈయన విడిగానే ఉన్నాడు. ఆ బాబుతోటి ఉంది. మరి మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అలా అని జనం చెప్పడం. తను కూడా వచ్చి చెప్పింది, మర్చిపోయా. మా అత్తగారు ఆయన చనిపోయినాక 15వ రోజు పలకరించడానికి వచ్చింది. వచ్చి కూడా ఇలా బాబు ఆయన్నే చేసుకుంటే బాగుండేది అనకొచ్చాడు. సంతోష్ కూడా అది ఇదన్న ఆమె తన్నోటితోటే తను కూడా చెప్పింది. మా అత్తగారు ఉంటే చెప్పేదేమో. మా అత్తయ్య గారి ముందలే చెప్పింది. అంటే మ్యారేజ్ వీడియోగా వచ్చింది కదా, మరి వీడియో లాగా వచ్చింది. మామూలుగా అయితే విడిపోయేటప్పుడు మామూలుగానే ఉంటారు కదా, వీడియోగా వచ్చారు. మా బావగారు అంటే మా పెద్ద అబ్బాయికి తెలుసండి, ఐడియాగా పక్కన 3 years అవుతుంది కదా. 3 years పైనే కానీ తక్కువేం కాదు. మనకి ఆస్తులు ఏం లేవు, అడగటానికి ఏం లేదు. కాబట్టి తనకి ₹1,00,000 ఎప్పుడో తను కలిసి ఉన్నప్పుడు ఇచ్చానని దీని కింద ₹1,00,000 మరి తీసుకొని వెళ్ళింది. మనం పింఛందిలేండి, తీసుకొని వెళ్ళింది. ₹1,00,000 మాట ఇచ్చింది లాయర్ల ముందలే. లాయర్ల ముందే మా అత్తగారే ఇచ్చారు. అక్కడ లాయర్ల ముందలే ఇచ్చారని రాపించుకున్న కాగితాలు కూడా ఉంటాయి అనుకో. మన దగ్గర ఉంటాయి. ఇదండి, ఈయన మా బావగారు. తనైతే మాకు తెలియదండి. మరి తనైతే మాకు తెలియదు. రెండో మ్యారేజ్ చేసుకున్నా అసలు మనకు తెలీదు. 2, 3 కూడా తెలీదు. తనైతే నమ్మించింది జనాలు. నమ్మించడం వీళ్ళ బావగారనే నమ్మించింది. నా ఫోటో ఈ ఫోటో
అది మర్చిపోయా, మా అక్క కూడా ఉంది కదా, మర్చిపోయా, మా సొంత అక్క ఆమె. చూడు ఇప్పుడు అడగండి సార్. ఈయన ఎవరో తెలుసు? మాకు తెలియదండి, తనెవరు తనెవరో మీకు తెలియదు? తెలియదు. ఆ మధ్య ఎవరితో కూడా మాకు కనపడ్డాము ఆ అమ్మాయి ఆయన సరిపోతాను. ఓకే. అయితే ఆ అక్క కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకో. మా అక్క కూడా ఈ రోజు వచ్చింది. ఈయన ఎవరో మా చెల్లోళ్ళ అది ఆమె భద్రాచలంలేండి, ఆమె భద్రాచలం. ఒకసారి చూడలేదు అదేలే, భద్రాచలం నుంచి వచ్చింది. ఈయన మటుకి సొంత మా బావగారు అని తెలిసింది. మీ తమ్ముడు గారు నేను చూసే కదా, ఎందుకంటే సూరిబాబు అంటే మీ బావగారు? మా బావగారు అది చేసుకున్నారంటే అదే మా బావగారు. బాబు దగ్గర ఈయన ఆధార్ ఉంటే పెట్టమన్నాను మేడం, ఎందుకంటే ఇంకా క్రియేట్ చేసింది వేరే వాళ్ళ ఆధార్. అయితే కొత్త సూరిబాబు అన్న ఆయన మా బావగారు. ఆధార్ కార్డు ఉంటే బాబు దగ్గర పెట్టమన్నాను కొంచెం, ఎందుకంటే మాకు ఇది డిఎస్పీ గారి దగ్గర. ఇప్పుడు కొంచెం బిజీగా ఉంటాడు బాబు, కొంచెం సాయంత్రం. కాదండి, ఇప్పుడు పిల్లోడిని మేము దత్తతిస్తున్నాము అన్న సంగతి కూడా మనకు తెలియదండి. పాపం ఈయన చనిపోయిన ఈయనకి కూడా తెలియదండి. కొన్ని రోజులు ఏంటో మెయింటెనెన్స్ కానీ ఇస్తే అతను జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు, నేను ఇవ్వలేనని. మరి ఈయనకి కూడా తెలియదు అసలు బాబుకి ఇచ్చిన సంగతి. అది దత్తత ఇచ్చారు కదా బాబు, తెలీదు, ఈయనకి తెలియదు కూడా. అందులో మీ రిలేషన్ కూడా ఉన్నారంట, మీకు ఐడియా? మనకి రిలేషన్ ఎవరో తెలియదండి. మా రిలేషన్ లో అయితే లేరు. మేము, మా ఆయన గారైనా మా పిల్లలైనా ఎవ్వరు లేరు. ఆ రిలేషన్ ఎవరో తెలియదు. తను అయిపోయేవాళ్ళో ఏమో తెలియదు కానీ మా అబ్బాయి అయిపోయేవాళ్ళు అయితే ఎవరు లేరు. రిలేషన్ అంటే ఎవరు, ఆ రిలేషన్ అంటే ఎవరు ఇవ్వలేదు, మనకు తెలియదు. అయినా మా బావగారు ఉంటాం కదా, మేము దత్తత ఇస్తున్నారంటే మేము ఎలా వెళ్ళి రిలేషన్ ఉంటాం? పెద్ద 5వ నెల అండి. ఇదిగో మా అత్తగారు 5వ నెల. తీసుకోండి, ఇంకా అదేనండి అయ్యే తీసుకోండి. కొత్త సుమతి తన భర్త కొత్త సూరిబాబు స్థానంలో దేవరపల్లి చిట్టిబాబును పెట్టి అందులో సుమతి కొడుకు కొత్త సంతోష్ తండ్రి అని దేవరపల్లి చిట్టిబాబును చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ తీసుకుంది. కానీ విషయం ఏంటంటే దేవరపల్లి సూరిబాబుకు మగపిల్లలే లేరు. సూరిబాబుకి 3 ఆడపిల్లలే. సూరిబాబుకి తనకి ఎంతమంది పిల్లలు అని ఆయన మాటల్లోనే విందాం. కాదు బాబాయ్, ఇది ఉంది మీదేగా ఈ ఫోటో? పేరు మాది కాదు, ఓట్లకు ఫోటో తెచ్చేమో మన రద్దు బాధ్యంగా ఉంటది కానీ మన పేరు అనేది ఎవరికేమో అసలు నా ఆధార్ కార్డు అంటే యాక్చువల్ గా నీకు ఒక అబ్బాయి ఉన్నాడని, అబ్బాయికి దత్తత ఇచ్చావని. 3 అమ్మాయిలే తీర్చిరావాది, 3 అమ్మాయిలే, 3 అమ్మాయిల పేర్లు. ఇది ఇరికెత్తారని సంగతి నాకు తెలుసు మొత్తం. మరి నువ్వెందుకు ఒప్పుకున్నావు బాబు? నేను ఎవరిని అసలు వాళ్ళు ఇంతవరకు నాకు తెలియదండి బాబు, ఇంతవరకు నాకు తెలియదు. నువ్వు దత్తత ఇచ్చినట్టు డాక్యుమెంట్ తయారు చేశారు. మామూలు చూడండి, నీకు 3 ఆడపిల్లలే. ఈయనకి సూరిబాబు అని అతను మా పిల్లలు లేరు. డాక్యుమెంట్ ఆ పేరు దేవరపల్లి మాది. మీ దేవరపల్లి? ఆ డాక్యుమెంట్ లో ఎక్కడ దేవరపల్లి అని ఉండదు, అసలు ఉండదు. ఎవడో చూడు, ఇది పెట్టారు, నేను చూపించింది ఆమె. అసలు నీ పూర్తి పేరు ఏంటి? దేవరపల్లి చిట్టిబాబు. చిట్టిబాబు, దేవరపల్లి చిట్టిబాబు. ఓకే ఓకే. నీ కొడుకు అనేవాడు లేడు? 3 ఆడపిల్ల అనేవాడు ఆయన కూడా తెలిసి అసలు 3 ఆడపిల్లలు అయితే. అది అతను నాకు తెలియదు అంటున్నాడు కదా, నాకేం తెలుసు. వాటర్ కార్డు కానీ వచ్చారు, ఇరికిచ్చారు. వాటర్ కార్డు ఎవరికి ఇచ్చావు బాబా నువ్వు వాటర్ కార్డు? వాటర్ కార్డు ఇప్పుడు తమ్ముడు రవి లాయరు అప్పుడు ఓట్లు ఉన్నప్పుడు ఆడకాడ ఒక లాయర్ ఉన్నట్టు ఆడ పేరు వాడు వచ్చి తీసాడు. ఇప్పుడు మా డిటైల్ ఇంటి పేరు కూడా మా ఊరు కూడా ఎంక్వైరీ చేసి తెలుస్తుంది. అంతేగాని అంటే నీకు ఆ కొడుక్కి ఎవడో లేదు, అసలు నువ్వు దత్తత ఇవ్వలేదు అంటావు. ఆడపిల్ల లేకపోతే ఆడపిల్ల ఇస్తారట బాబు. ఈ ఏరియాలో మొత్తం ఎంక్వైరీ చెయ్యు, ఎక్కడ చెప్తా లేకపోతే మా సావుకారు కూడా ఎంక్వైరీ చెయ్యు. కావాలని దొంగ డాక్యుమెంట్. పేరేంటి అమ్మాయి పేరు?
అదే పెట్టిన అమ్మాయి పేరు పెట్టమ్మా ఎందుకైతే లాయర్ సచ్చినాడా లాయర్ పెట్టిందే ఏమో మేము అట్లా కాదు అమ్మాయికి తెలియదు నాకు తెలియదు అమ్మాయి అయితే ఓట్లకి యామిని అనే అమ్మాయిని మీ ఆయన పెళ్లి చేసుకుని సుమతి అనే అమ్మాయిని మీ ఆయన పెళ్లి చేసుకుని వీళ్ళ కొడుకు ఏంటి దత్తత ఇచ్చాడంటే నీ తెలుగు కూడా చేశాడు సన్నాసి ఎవరు చేస్తుంటే ఎవరు చేస్తారు సన్నాసి ముందు సచ్చినాడు అలా చేశాడు ఓట్లకి అందరికి డబ్బులు ఇస్తామని ఫోటో తీశాడు శ్రీనిబాబు పెళ్ళైందా ఏ వాడికి అయ్యిందిలే మనకేం తెలుసు అవి మాకు తెలుసు అవి అవన్నీ మనం చూసామా మన పెళ్ళైంది తెలీదు ఇళ్ళైంది తెలీదు మనకి అవన్నీ తెలవు ఓట్లకి ఏంటంటే అందరిళ్ళకి వచ్చాడు ఆడు శివకృష్ణ గారు వచ్చి ఓట్లు ఫోటో తీశారు ఫోటో తీసి చిప్పులు కూడా తీసుకుంటూ మాకు డబ్బులు ఇస్తున్నారు చిప్పులు ఇవ్వాల అప్పుడల్లా అపార్ట్మెంట్ లో ఉన్నారు అందుకే అక్కడికి వెళ్ళి ఆయన మా చిప్పులు ఏవైతే రాత్రి 8ంటికి వెళ్ళి చిప్పులు ఇవ్వట్లా మాకు ఇంత డబ్బులు ఇస్తున్నారు చిప్పులే వాడు ఉంచుకున్నాడు అప్పుడు పరిగెత్తండి మా ఆయన తిట్టాడు లంచ్ కూడా ఎందుకు ఇచ్చే వాళ్ళ చిప్పులు అని ఇస్తానంటే అయ్యా లాయర్ కదా పోనీలేని ఇటు వచ్చినాడని ఇచ్చాను చిప్పులు అని అన్నాడు అనేసరికి అప్పుడు చిప్పులు ఇచ్చాడు అప్పుడు తెచ్చుకొని డబ్బులు తీసుకున్నాం మీరు వాటర్ కార్డులు అని చెప్పి డాక్యుమెంట్ పుట్టించి పెళ్ళయింది సుమతి ఆవిడతోని మీకు కొడుకున్నాడని ఆడి సీన్ అనేవాడు దత్తత ఇచ్చాడని డాక్యుమెంట్ పుట్టించారు మీకు కొడుకు లేడు మీకుందో 3 ఆడపిల్లలే మా ఇంటి పేరు ఒకటి వాళ్ళ ఇంటి పేరు మనకు తెలియదు చచ్చినోడు పెట్టుకోడు కానీ ఓట్లకి ఏమైందంటే అసలు ఈ స్థానాలు మీ ఆయన్ని తీసుకొచ్చేసారు అలా పెట్టేసింది మనిషి తొనపోతుంది ఏంటంటే ఇరికిచ్చేసి పెట్టేసారు ఇప్పుడు ఇక్కడ ఒక పేరు ఉందండి మా పేరు వేరే మీ ఆధార్ కార్డు ఉందా ఒకసారి ఫోటో తీసుకొని మనకి అది నెల మొన్న వచ్చి అందరికి ఇరికించిపోతుంది నాకు మళ్ళీ పాప వచ్చింది మన పెంచి ఇంట్లోకి లేకపోతే మన పెంచేస్తుంది అసలు ఏలుముద్ర ఆయన మరి ఏలుముద్ర ఎవరు తెయించుకుంటుంది దొంగ ఏలుముద్ర లేదు ఎప్పుడే ఊరే సంతకాలకే ఇప్పుడు కూడా సంతకమే అయిపోతాయి. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో అనుమాల శెట్టి శ్యామలారాణి కొత్త సుమతి దౌర్జన్యకాండ జరిపిస్తుందని అనుమానాల శెట్టి శ్యామల తెలిపారు. బీజేపీ నాయకురాలు కొత్త సుమతి పార్టీని అడ్డుపెట్టుకొని చేస్తున్న అక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తన తమ్ముడైన ఇమ్మడి శెట్టి శ్రీనివాస్ నిర్వహిస్తున్న బాయ్స్ హాస్టల్లో పని నిమిత్తం కొత్త సుమతి మరికొందరు వచ్చారని తెలిపారు. కోవిడ్ వల్ల చనిపోయిన తన తమ్ముడి ఆస్తిపై కన్నేసి పలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన తమ్ముడి భార్యగా కథ సృష్టించిందని అన్నారు. రిజిస్టర్ ఎంఆర్ఓల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ డాక్యుమెంట్లను సృష్టించారన్నారు. ఈ క్రమంలోని బందర్ రోడ్ లోని 540 గజాల తన సొంత స్థలాన్ని అమ్మకానికి పెట్టిందన్నారు. అమ్మకం విషయంలో జరిగిన దావాలో 5వ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫేక్ డాక్యుమెంట్లను ఫైల్ చేయగా చెల్లదని కోర్టు ఆదేశాలిచ్చిందన్నారు. సృష్టించిన డాక్యుమెంట్లలో పడమట రిజిస్టర్ ఎంఆర్ఓ సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారణ చేశారన్నారు. ఈ విషయమై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఎంఆర్ఓ రిజిస్టర్ పెట్టిన కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. బీజేపీలో నాయకురాలిగా చెప్పుకుంటూ తిరిగే కొత్త సుమతికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మరికొంతమంది నాయకుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. తన సైట్ లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని, కొత్త సుమతి వల్ల తనకు ప్రాణహాని ఉందన్నారు. తనకు హాని తలపెట్టిన సుమతి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని అధికారుల్ని కోరారు. నమస్కరించి నేను మాట్లాడుతున్నాను. ఎన్నో సమస్యల నుంచి నేను ఇక్కడికి వచ్చాను. నా పేరు అనుమాల శెట్టి శ్యామలారాణి అండి. నాకు విజయవాడ లబ్బిపాటులో 540 గజాల స్థలం ఉంది. ఆ ప్రాపర్టీకి నేను జీపీ హోల్డర్ని. దాన్ని మా తమ్ముడు అంటే ఇమ్మడి శెట్టి శ్రీనివాస్, నాకు 7 అన్నదమ్ములు 3 అక్కచెల్లెలండి. కరోనాతో చనిపోతే ఆ చనిపోకముందు మా తమ్ముడు లాయర్ బీజేపీలో ఉండేవాడు. ఆ హాస్టల్లో పనికి నందిగామ నుంచి కొత్త సుమతి, కొత్త సంతోష్, మౌన నగేష్ ఇట్లా కొంతమంది పనులు చేసేవాడు. కరోనాలో చనిపోయిన నేపథ్యంలో ఈ కొత్త సుమతి
మా యొక్క డాక్యుమెంట్స్ అన్ని కాజేసి మా నగలను కాజేసి నేను అతని భార్యనని పార్టీలో పదవి ఎంచుకొని నేను ఒక బీజేపీ నాయకురాలని మన ఎన్నో విధాల రాజకీయ వ్యవస్థ కాకుండా రిజిస్టర్ వ్యవస్థని, ఎంఆర్ఓ వ్యవస్థని, కుటుంబ వ్యవస్థని అన్ని తనకు అనుకూలంగా మైల్ చేసి సర్వ భ్రష్టు పట్టించింది. ఈ విధంగా నేషనల్ పార్టీలో ఉన్న అమ్మాయి పేరు చెప్పకుండా మేము అటూరు శ్రీరామ్ గారికి విషయం తెలియపరిచాం. ఆయన ఏమంటారు, ఆమె భార్యే అంటారు. ఇది మేము డిస్ట్రిక్ట్కి మొత్తం ఎంఆర్ఓలకి మేము అర్జీలు పెట్టుకున్నాం. వారు తెలియపరిచిన ఎంఆర్ఓ గారు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు చెప్తున్నారు సార్, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఈ అమ్మాయి చేసిన ఫేక్ ఎన్ని ఉన్నాయంటే 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. మా డోర్ నెంబర్న మా పుట్టింటి ఇనిషియల్ వాడింది, మా పరువు ప్రతిష్టకి ఎక్కడికక్కడ తీసింది. మా ప్రాపర్టీస్ అన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి కారణాలు డిస్ట్రిక్ట్ రిజిస్టర్ సంతకం, డిస్ట్రిక్ట్ సంతకం, ఎంఆర్ఓల సంతకం అన్ని ఈవిడ క్రియేట్ చేసింది. దీన్ని పూర్తి పరిశీలన చేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు మాకు లెటర్ పరిచారు, పడమట రిజిస్టర్ గారికి పంపించారు. దీని మీద పడమట రిజిస్టర్ గారు మొన్న 28వ తారీఖున 7 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లీట్ ఇచ్చారు. అది కూడా డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఆదేశానుసారం చూపించింది సార్. తర్వాత ఈ అమ్మాయి చేసిన విన్యాసాలు ఏంటంటే పార్టీ పేరు చెప్పుకొని అన్ని వ్యవస్థలనే నాశనం చేసింది. బీజేపీ పార్టీ నాయకురాలని మా తమ్ముడు భార్యనని పదవించిందంటే అడ్డూరు శ్రీరామ గారు ఈ పదవి ఇచ్చేసారు. అసలు ఆవిడకి ఏం తెలుసండి? అసలు పెళ్లి అవ్వలేదండి మా తమ్ముడికి. కావాలంటే చూసుకోండి, అన్మ్యారీడ్ డెత్ సర్టిఫికేట్ చూపించండి. అసలు వీళ్ళకందరికి ఏంటి ఇన్వాల్వ్? ప్రతి ప్రాపర్టీలోనూ వాళ్ళు చేసి ఇప్పటికి హైదరాబాద్ లో 2 ఫ్లాట్లు అమ్మేసింది. మా తమ్ముడు ఫోన్ కాల్ చేసి ఓటీపీల ద్వారా మ్యూచువల్ ఫండ్స్ 3 కోట్ల పైన డ్రా చేసేసింది. కారు మార్చింది. ఈ ఆధార్ అన్ని ఫేక్. ఏమండి డాక్యుమెంట్స్ అన్ని తయారు చేసిందండి గవర్నమెంట్ వ్యవస్థను తనకు అనుకూల వాళ్ళ సంతకాలు పని చేయడానికి వచ్చి డాక్యుమెంట్స్ కాజేసి అమ్ముకోవడానికి దురాలోచనతో దుర్బుద్ధితో దొంగ అడాప్షన్ సర్టిఫికేట్ లో క్రియేట్ చేస్తే అది డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకున్నారు. ఆ అమ్మాయి నందిగా అమ్మాయి, ఆ అమ్మాయికి అక్కడ 2 పెళ్లిళ్ళు అయినాయి. ఆ అమ్మాయి పేరు కొత్త సుమతి, తన భర్త పేరు కొత్త సూరిబాబు. అసలు ఎందుకు ఇలా అయింది? ఇంత వెనకాల ఉన్నారండి కొంతమంది లాయర్లు. పేరు చెప్తే బాగుండదని చెప్పలేకపోతున్నాను. నా సొంత తమ్ముడు ఫ్రెండ్, నా తమ్ముడికే ఫ్రెండ్ కాదండి, నాకు కూడా ఫ్రెండే. మా వివరాలన్నీ తెలుసుకొని ఈ అమ్మాయిని అడ్డం పెట్టి ఇంత దురాలోచన పనులన్నీ చేసి మా ఆస్తులు అమ్మేసి ఇప్పుడున్న ప్రెసిడెంట్ 540 గజాలు నేను నాకు జీపీ వాళ్ళనైనా దాని బేరం పెట్టింది. ఈ అమ్మాయి ఎందుకు బేరం పెట్టింది? ఎన్ని కాగితాలంటే అప్పుడు గిఫ్ట్ డీడ్ బయటపడింది. గిఫ్ట్ డీడ్ ఏంటి చూసా దాంట్లో నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేసింది. అది కూడా సింగనగర్ లో. ఎలా వచ్చింది ఈ అమ్మాయికి? మా తమ్ముడు పెళ్లి కాలేదండి, మరి పెద్ద కుటుంబం, నేనే చేయాలన్నా మరి ఇలా ఎలా జరిగిందండి? దీని గురించి మేము పూర్తిగా డిపార్ట్మెంట్ ని ఆశ్రయించాము. పనికి వచ్చిందండి, ఎవరిని తీసుకురాలా. వాళ్ళ అక్క వీళ్ళు అంత పనులు చేసుకుంటారు ఇళ్లలోను హోటళ్లలో. పని అమ్మాయి ఇవాళ ఒక బీజేపీ నాయకురాలు అంటండి. ఏంటంటే ఆ అమ్మాయి మీరు చూసుకుంటే మీకేంటి ఉపయోగం? ఆ అమ్మాయికి మీరు పార్టీలు తిప్పుకోండి, మా ఇంటి పేరు వద్దు, మాకు సంబంధం లేని వ్యక్తి అని మేము కబురు చేస్తే ఆయన అంటారు ఆ అమ్మాయి భార్య అంటారు. అడ్డూరు శ్రీరామ్ గారు అండి. ఈ విధంగా చూస్తే నేను సిపి ఆఫీసులో కంప్లీట్ ఇచ్చాను, స్పందనాలు 2 టైమ్స్ ఇచ్చాను. ఫస్ట్ టైం డీసీపీ గారు మా డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ ఇమ్మీడియట్ గా 6 టౌన్కి ప్రొవైడ్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి నాగరాజు గారికి ఎఫ్ఐఆర్ కట్టమని డిక్లేర్. అసలు చార్జ్ తీసుకోలేదు, మా డాక్యుమెంట్స్ చూడలేదు, పైగా సివిల్ అని రాసేస్తున్నాడు ఆయన. ఎందుకంత ఒక దొంగని ఎందుకు కాపాడుతున్నారు? మేము ఇది దొంగ అని మేము చూపిస్తున్నాం, ఆధారాలుగా చూపిస్తున్నాం. ఈ విధంగా జరుగుతుంది, ఇదిగోండి రికార్డు అని చూడలేదు. మళ్ళీ వెళ్ళాను 15 రోజుల తర్వాత ఏసీబీ గారికి రాశారు, బంగారాజు గారికి. ఆయన ఎమ్మట యాక్షన్ తీసుకోమని వెళ్ళి అక్కడికే పంపించారు. అయినా నాగరాజు గారు తీసుకోలేదు. సీఎం గారికి పెట్టాను, హోమ్ మినిస్టర్ పెట్టాను. ఎందుకంటే మా ప్రాపర్టీ మావి, నేను జీపీ హోల్డర్ని. నన్ను దాటి వెళ్ళిపోతుంటే నాకు ఎలా ఉంటుందండి? పైగా మమ్మల్ని ప్రాపర్టీ ఇలా బెదిరించటం. మాకు అక్క రిజిస్టర్ ఆఫీస్ కూడా వెళ్ళి బెదిరించిందంటండి. నేను బీజేపీ నాయకురాలే, మా అక్క ఉంది,
ఎవరికోసం రిజిస్టర్ దొంగ రిజిస్టర్లు చేసింది ఎవరండి? పురంధరేశ్వరి గారు ఆవిడకి అక్క అంటండి, చౌదరి అంటండి, సుమతి చౌదరి, సుమతి టీవీ ఛానల్ పెట్టుకున్నావు. ఎమ్మడి శెట్టి ఎవరు నువ్వు? 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసిందండి, గుంటూరులో ఒకటి, విజయవాడలో ఒకటి. దాన్ని వెరిఫికేషన్ చేస్తే అక్కడ వేరే వాళ్ళవి ఉన్నాయి. దీని మీద కూడా మాకు రిపోర్ట్లోకి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు ఇచ్చారండి, ఆథరైజ్డ్గా ఉంది పేపరు. ఇన్ని ఫ్రాడ్స్ చేసిన అమ్మాయిని బీజేపీ నేషనల్ పార్టీ ఎంతో పేరున్న పార్టీ ఎందుకు ఈ అమ్మాయిని అలా ఉంచుకుంటున్నారు? ఎందుకు సహకరిస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు? ఇది మా ఆస్తులు కబ్జా చేయడానికా, లేకపోతే మీకేమన్నా లాభాలు ఉన్నాయా? కావాలని చేస్తున్నారా కొల్లుడని? ఆ అమ్మాయిని ఎందుకు కస్టడీ తీసుకున్న అమ్మాయి ఇప్పుడు ఎస్కేప్లో ఉంది. మరి మాకు ప్రాణ రక్షణ ఉంటుందా? ఆస్తులు పోగొట్టుకోవాలి, మా ప్రాణాలు పోగొట్టు, మా మీద తప్పుడు కేసులు. మళ్ళీ నాగరాజు గారు ఎందుకు ఆ అమ్మాయి విషయం అంత కేర్ తీసుకుంటున్నారో మాకైతే తెలీదు. 7 టౌన్లో డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు, పడమట రిజిస్టర్ గారు కంప్లీట్ ఇచ్చారండి, వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాని మీద 7 టౌన్లో మన సిఏ ప్రకాష్ గారు, భవానీ గారు చక్కగా యాక్షన్ తీసుకున్నారు, చేశారు. మా ప్రాపర్టీ మా పొజిషన్ ఇచ్చిన వీళ్ళు మమ్మల్ని వెంటాడుతూనే ఉన్నారు. దీని మీద వెనకాల చాలా మంది ఉన్నారు, పేర్లతో అది డిపార్ట్మెంటే దాన్ని లాగాలి. అది నా పేరు సుధాకర్, అడ్వకేట్, బెజవాడ బార్ అసోసియేషను. ఈ శ్యామల గారు గత 15 రోజుల క్రితం నా దగ్గర రావడం జరిగింది. సో ఈ కేసు ఏంటంటే, శ్యామల గారి యొక్క ప్రాపర్టీ ఏదైతే లబ్బిపేటలో ఉందో, ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం 540 గజాలు. ఈ ఒకతే జీపీఏ హోల్డర్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్. సో గతంలో ఈమె తమ్ముడు ఇంబడిశెట్టి శ్రీనివాసరావు గారు మా బెజవాడ బార్ అసోసియేషన్లోనే అడ్వకేట్, ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తూ 2021లో కరోనాతో చనిపోయారు ఆయన. సో చనిపోయే నాటికి ఈ ప్రాపర్టీలో కొత్త సుమతి, కొత్త సంతోష్ అనే వ్యక్తులు ఈ హాస్టల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. సో ఏదైతే లాయర్ గారు సడన్గా చనిపోవటం, దీన్ని ఆసరాగా తీసుకొని ఈ సుమతి, ఈ ఇతను సంతోష్, సుమతి కొడుకు, వీళ్ళు ఏం చేశారంటే, ఈ చనిపోయిన శ్రీనివాస గారు సుమతిని మ్యారేజ్ చేసుకున్నట్టుగా 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు క్రియేట్ చేశారు. సో విజయవాడ పడమట సబ్ రిజిస్టర్ గారి సంతకాలు ఉపయోగించి, వాళ్ళ స్టాంపులు ఉపయోగించి ఒక మ్యారేజ్ సర్టిఫికేటు, గుంటూరు సబ్ రిజిస్టర్ గారిది మ్యారేజ్ వాళ్ళ స్టాంపులు ఉపయోగించి 2వ మ్యారేజ్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. దాంతోపాటు సింగనగర్ ఎంఆర్ఓ గారి సంతకం, వాళ్ళ సీరు ఉపయోగించి ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. సో ఈ ఫేక్ ఫ్యామిలీ సర్టిఫికేట్ని అదునుగా తీసుకొని నున్నాలో ఈ లబ్బిపేటలో ఏదైతే ఉందో 540 గజాలు ఈ కొడుకు తల్లికి గిఫ్ట్ రాస్తున్నట్టుగా ఒక గిఫ్ట్ డీడ్, ఫేక్ గిఫ్ట్ డీడ్ తయారు చేసి దాంట్లో గిఫ్ట్ డీడ్ తయారు చేశారు. దాంతోపాటు చనిపోయిన వ్యక్తి శ్రీనివాస్ గారు ఎవరైతే లాయర్ గారు ఉన్నారో, అతను ఈ సుమతి యొక్క కొడుకు సంతోష్ ఉన్నాడో, అతన్ని దత్తత తీసుకున్నట్టు ఒక దత్తత అడాప్షన్ డీడ్ తయారు చేశారు. ఈ అడాప్షన్ డీడ్లో సుమతి యొక్క భర్త ఎవరైతే సూరిబాబు ఉన్నాడో, ఆ సూరిబాబు ప్లేస్లో ఒక చిట్టిబాబు అనే ఒక ఫేక్ వ్యక్తిని తీసుకొచ్చి, ఇతనే నా భర్త అని చెప్పేసి ఆ చిట్టిబాబుని చూపించి అడాప్షన్ సర్టిఫికేట్ ఒకటి క్రియేట్ చేసి, ఆ అడాప్షన్ చనిపోయిన శ్రీనివాస గారు ఈ అబ్బాయిని అడాప్ట్ చేసుకున్నట్టుగా, ఈ ప్రాపర్టీ ఏదైతే ఉందో లీగల్ హెయిర్గా వీడికి వచ్చినట్టుగా, ఈ ప్రాపర్టీని మళ్ళీ వీళ్ళ అమ్మగారికి గిఫ్ట్ చేయడం, ఇట్లాగూ ఒక 5 డాక్యుమెంట్ క్రియేట్ చేశారు మొత్తం. సో 2 ఫ్యామిలీ మెంబర్స్, 2 మ్యారేజ్ సర్టిఫికేట్లు, ఒక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేటు, ఒక గిఫ్ట్ డీడు, ఒక అడాప్షన్ డీడు. సో ఇవన్నీ కూడా మాకు ఎట్లా వచ్చాయంటే, ఈ అమ్మాయి విజయవాడ 5వ జూనియర్ కోర్టులో లీగల్ వెడెడ్ వైఫ్, లీగల్ అడాప్షన్స్ అನ್ನು డిక్లేర్ చేయమని చెప్పేసి ఒక పిటిషన్ వేసింది. సో ఆ పిటిషన్లో మాకు నోటీసులు రావటం, అది మేము తెలుసుకొని మేమే వెళ్ళాం. అప్పుడు కూడా అడ్రస్లు తప్పు పెట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్ తీసుకోవాలని ట్రై చేస్తే, మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా మీ పేరు మీద ఉందని చెప్పేసి చెప్పగా, మేము కోర్టును ఆశ్రయించి కోర్టు వారికి తెలియపరచగా, అది చెల్లదు అని చెప్పేసి కోర్టు వారు గత 15 రోజుల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మేము ఇదంతా కూడా గ్యాదర్ చేసుకొని విజయవాడ జిల్లా రిజిస్టర్ గారికి మేము ఒక అర్జీ పెట్టడం జరిగింది. అసలు ఈ మ్యారేజ్ సర్టిఫికేట్లు ఏంటి, దీన్ని మీరు నిజంగా రిజిస్టర్ చేశారా, అసలు ఇతనికి చనిపోయే నాటికి ఇతను
అన్మ్యారీడ్ అని చెప్పేసి మ్యారేజ్ సర్టిఫికేట్ ఏదైతే డెత్ సర్టిఫికేట్ ఉందో దాంట్లో కానీ, హాస్పిటల్ సమరీలో హీఈస్ అన్మ్యారీడ్ అని చెప్పేసి వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అండి. ఇవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని మేము విజయవాడ డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారిని మేము ఆశ్రయించడం జరిగింది. దాంతోపాటు పడమట సబ్ రిజిస్టర్ గారిని, అదేవిధంగా సింగనగర్ ఎంఆర్ఓ గారిని మేము ఆశ్రయించడం జరిగింది. సో వీళ్ళందరినీ మేము ఆశ్రయించినప్పుడు సింగనగర్ నుంచి మాకు అఫీషియల్గా ఎంఆర్ఓ గారు మేమైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, ఎటువంటి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మేము ఇష్యూ చేయలేదు, సో ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఫేక్ అని చెప్పేసి ఆయన అఫీషియల్గా మాకు ఒక ఎండార్స్మెంట్ అనేది జరిగింది. సో దాంతోపాటు జిల్లా రిజిస్టర్ గారు మేము ఆయన కూడా అర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన కూడా మాకు సో మేము ఎటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్లు ఈ అమ్మాయికి ఇవ్వలేదని చెప్పేసి జిల్లా రిజిస్టర్ గారు మాకు అఫీషియల్గా మాకు ఒక లెటర్ పంపించడం జరిగింది. జిల్లా రిజిస్టర్ గారు కూడా మాకు అఫీషియల్గా ఒక లెటర్ పంపించారు. అదేవిధంగా పడమట ఎస్ఆర్ఓ గారిని డైరెక్ట్ చేస్తూ ఎవరైతే ఫ్యాబ్రికేట్ చేసేసి ఎస్ఆర్ఓ గారి సంతకాలు కానీ, ఎంఆర్ఓ గారి సంతకాలు కానీ, జిల్లా రిజిస్టర్ గారి సంతకాలు కానీ ఇవన్నీ ఫోర్జరీ చేసిన అమ్మాయి మీద తక్షణమే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఆర్ఓ గారికి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పడమట ఎస్ఆర్ఓ గారు 28వ తారీఖు 28/4/28/3 మాచవరం పోలీస్ స్టేషన్ వారికి ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఈ కొత్త సుమతి అనే వ్యక్తి ఎస్ఆర్ఓ గారి సంతకాలు, ఎంఆర్ఓ గారి సంతకాలు, డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారి సంతకాలు, గుంటూరు రిజిస్టర్ గారు సబ్ రిజిస్టర్ గారి సంతకాలు ఫ్యాబ్రికేట్ చేసి స్టాంపులు క్రియేట్ చేసి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి గవర్నమెంట్ని చీట్ చేసిందని చెప్పేసి ఆ అమ్మాయి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఫీషియల్గా కేసు ఫైల్ చేయమని చెప్పేసి ఒక లెటర్ మాచవరం పోలీస్ స్టేషన్ వారికి పంపించడం జరిగింది. దీని మీద పోలీస్ వారు స్పందించి ఆమె మీద అఫీషియల్గా ఎఫ్ఐఆర్ రైజ్ చేయడం జరిగింది. ఏదమ్మా ఎఫ్ఐఆర్ కాగితం ఇక్కడ. సో ఎఫ్ఐఆర్ వచ్చేసరికి 6/4 ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కదండి, వీటితో పాటు 3 ఆధార్ కార్డులు క్రియేట్ చేసింది. 3 ఆధార్ కార్డులు డిఫరెంట్ నేమ్స్, ఇమ్మడి సెట్ అని చెప్పేసి, కొత్త అని చెప్పేసి, అదేవిధంగా కొల్లూరు సుమతి, అట్లా 3 ఆధార్ కార్డులు తయారు చేసింది. సో ఇవన్నీ కూడా ఉపయోగించేసి ఈ ప్రాపర్టీ ఏదైతే అది 540 గజాలు ఉందో ఇది సేల్ చేయడానికి బేరం పెట్టింది. సో ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్లో సబ్ రిజిస్టర్ గారు కంప్లైంట్ మీద ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్ మీద వచ్చేసరికి ఎఫ్ఐఆర్ నంబర్ 126/25 డేటెడ్ 6/4/25 అండర్ సెక్షన్ బిఎన్ఎస్ 318 సబ్ సెక్షన్ 4, 340 సబ్ సెక్షన్ 2, 336 సబ్ సెక్షన్ 3, 338 అండ్ 61 సబ్ సెక్షన్ 1 రెడ్ విత్ 35. అంటే ఇవేంటంటే ఫోర్జరీ, చీటింగ్, భర్తకు బదులు ఇంకొక వ్యక్తిని భర్తగా పరిచయం చేయటం, దాంతోపాటు స్టాంపులు ఏదైతే గవర్నమెంట్ వారి స్టాంపులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేట్ చేసేసి ఇవన్నీ కూడా ఉపయోగించి తప్పుడు డాక్యుమెంట్లు క్రియేట్ చేసినందుకు ఈ అమ్మాయి మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దీని మీద కస్టడీ తీసుకున్నారు. కస్టడీ తీసుకున్న తర్వాత కండిషన్ మీద రిలీజ్ అయ్యి సో మరలా పోలీసు వారు